నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న ఒక అతిపెద్ద లీగల్ అండ్ పొలిటికల్ డ్రామా గురించి ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు చెప్పబోతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందరలోనే ఒక పెద్ద లీగల్ షాక్ తగలబోతోందన్న సంకేతాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో కాంగ్రెస్ లీడర్ గా అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంట. దీనిపై కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయో మీకు ఎక్స్క్లూజివ్ గా చెప్పబోతున్నా. బీఆర్ఎస్ న్యాయవాదుల హైకోర్టు ధర్మాసనం ముందు ఎలాంటి సంచలన వాదనలు వినిపించారు, దానికి కోర్టు ఏం చెప్పింది అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, ముందుగా మనమందరం ఈ కేసు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇందులో ఎవరున్నారో మీకు తెలుసు కదా. అయినా ఒకసారి చెప్తా వినండి. దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఒకెత్తైతే, ఇందులో దానం నాగేందర్ చేసిన పని రాజ్యాంగపరంగా అతిపెద్ద వివాదానికి దారితీసింది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా బీ ఫామ్ పై పోటీ చేశారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఎమ్మెల్యేలపై 10వ షెడ్యూల్ కింద అనర్హత వేటు వేయాలని కోరారు. కానీ స్పీకర్ కార్యాలయం నుంచి తగినంత వేగంగా స్పందన రాలేదు. పైగా చివరికి ఆ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేస్తూ వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని ఉత్తర్వులిచ్చారు. స్పీకర్ ఇచ్చిన ఈ క్లీన్ చిట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, పల్లె రాజేశ్వర్ రెడ్డి, సిహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డిలతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి మొత్తం 9 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నిన్న చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా, చాలా సమగ్రంగా విచారణ జరిపింది. బీఆర్ఎస్ పిటిషన్ల తరఫున సీనియర్ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు, బీజేపీ తరఫున సీనియర్ అడ్వకేట్ కె వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. వారు కోర్టు ముందుంచిన వాదనలు వింటే కాంగ్రెస్ పార్టీ లీగల్ గా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. న్యాయవాదులు కోర్టులో లేవనెత్తిన ప్రధాన అంశం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్. సాధారణంగా చాలా మంది అనుకునేదేంటంటే, శాసనసభ లోపల విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తేనో లేదా గైర్హాజరైతేనే మాత్రమే అనర్హత వర్తిస్తుందని. కానీ అడ్వకేట్ గండ్రమోహన్ రావు చాలా స్పష్టమైన తేడాను కోర్టుకు వివరించారు. షెడ్యూల్ 2 సబ్సెక్షన్ 1 క్లాస్ బి ప్రకారం ఇది సభ లోపల జరిగే ప్రవర్తనకు సంబంధించింది. అంటే విప్ ను ఉల్లంఘించడం, ఓటింగ్ కు దూరంగా ఉండటం. షెడ్యూల్ 2 సబ్ క్లాస్ 1 క్లాస్ ఏ చూస్తే ఇది సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం గురించి ఉండే నిబంధన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి శాసనసభలోనే రాజీనామా లేఖ ఇవ్వక్కర్లేదు, లేదా పార్టీ మారినట్లు సభలోనే ప్రకటన చేయక్కర్లేదు. సభ వెలుపల ఆయన చేసే రాజకీయ కార్యకలాపాలు, వేరే పార్టీ కండువా కప్పుకోవడం, వేరే పార్టీకి ప్రచారం చేయడం, లేదా వేరే పార్టీ టికెట్ పై పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఆయన తన సొంత పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లే పరిగణించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం స్థిరంగా ఉందా లేదా, పార్టీ బలం తగ్గిందా లేదా, ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిందా అనే అంశాలతో అనర్హతకు సంబంధం లేదు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి ప్రజా తీర్పును పక్కన పెట్టి వేరే పార్టీకి అనుకూలంగా వ్యవహరించారా లేదా అన్నదే ఇక్కడ మూల సూత్రం. ఇప్పుడు లీగల్ పాయింట్ 2 చూద్దాం. దానం నాగేందర్ కేసే చూస్తే అదొక ఓపెన్ అండ్ షట్ కేస్. ఇది న్యాయవాది చెబుతున్న మాట. న్యాయవాదికే వివేక్ రెడ్డి ప్రత్యేకంగా దానం నాగేందర్ వ్యవహారాన్ని కోర్టు ముందు ఉంచారు. ఇది ఈ మొత్తం కేసుకే అత్యంత కీలకమైన మలుపు. దానం నాగేందర్ బీఆర్ఎస్ గుర్తుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ విషయంలో కోర్టుకు సమర్పించిన ఆధారాలు సాదాసీదా పేపర్ కటింగ్స్ కావు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చూపించే అధికారిక ఎన్నికల గెజెట్, ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు ధృవీకరించే ఎలక్షన్ గెజెట్,
నామినేషన్ సమయంలో ఆయన సొంతంగా సంతకం చేసి సమర్పించిన ఫారం 26 అఫిడవిట్. ఒక వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేసి ప్రచారం చేసిన తర్వాత కూడా నేను నా పాత పార్టీ సభ్యత్వాన్ని వదులుకోను అని ఎలా చెప్పగలరు? స్పీకర్ ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పిటిషన్ను కొట్టివేశారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని న్యాయవాదులు బలంగా ప్రశ్నించారు. ఇక లీగల్ పాయింట్ 3 విషయానికొస్తే స్పీకర్ అధికారాలకు పరిమితులున్నాయి. ఇది నిజంగా ఇంట్రెస్టింగే. స్పీకర్ అధికార పరిధి గురించి రకరకాల వాదనలు ఉన్నాయి. 10వ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల పిటిషన్లను విచారించేటప్పుడు స్పీకర్ శాసనసభాధ్యక్షుడిగా కాకుండా ఒక ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వ్యవహరిస్తారు. ట్రిబ్యునల్ గా వ్యవహరించేటప్పుడు స్పీకర్ కు అపరిమితమైన స్వేచ్ఛాధికారాలు ఉండవు. ఆయన ముందున్న రికార్డులు, ఆధారాలను నిష్పాక్షికంగా, రాజకీయాలకు అతీతంగా పరిశీలించాల్సి ఉంటుంది. సహజ న్యాయ సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం చేశారు? పిటిషన్లను కొట్టివేయడానికి స్పీకర్ ఏ ఆధారాలను పరిగణలోనికి తీసుకున్నారో ఆ వివరాలను పిటిషన్లైన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు అందించలేదు. కేవలం వార్తా కథనాలపై ఆధారపడ్డారని, రిపోర్టర్లు, ఎడిటర్ల వివరాలు లేవనే నెపంతో ఫిర్యాదులను తోసిపుచ్చారు. కానీ ఎన్నికల గెజిట్లు, ఫారం 26 అఫిడవిట్లు వంటి ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్లను పట్టించుకోలేదు స్పీకర్. ఆయన ఎందుకు పట్టించుకోలేదన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. 2024 జూన్ 18న పిటిషన్ దాఖలు చేస్తే స్పీకర్ కార్యాలయం వెంటనే స్పందించలేదు. అదనపు అఫిడవిట్లను స్వీకరించడానికి కూడా నిరాకరిస్తే పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలు తీసుకొచ్చాకే అఫిడవిట్లను స్వీకరించారు. ఇవన్నీ చూస్తే స్పీకర్ సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించారని, రికార్డుల్లో లేని అంశాల ఆధారంగా నిర్ణయాలకొచ్చారని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తీర్పులోని మరో వైరుధ్యం ఏంటో తెలుసా? స్పీకర్ తన ఉత్తర్వుల్లో ఒక వింతైన సత్యాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. సభ వెలుపల జరిగే రాజకీయ కార్యకలాపాలను, పార్టీ ఫిరాయింపులను పరిశీలించడానికి స్పీకర్కు పరిధి లేదు. అలాంటివి ఉంటే గవర్నర్ను ఆశ్రయించాలని అన్నారు. దీనిపై గండ్రమోహన్ రావు కోర్టులో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ నిజంగానే సభ వెలుపలి విషయాలపై స్పీకర్కు పరిధి లేదనుకుంటే ఆ పిటిషన్లను గవర్నర్కు ఎందుకు సిఫార్సు చేయలేదు? పిటిషన్లను నేరుగా కొట్టివేయడం ఏంటి? పైగా 2019లోనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక స్పష్టమైన తీర్పిచ్చింది. 10వ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అనర్హత అనేది ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థ. దీనిపై నిర్ణయం తీసుకునే సంపూర్ణ రాజ్యాంగ అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు స్పీకర్ తన బాధ్యత నుంచి తప్పుకోవడం లేదా కోర్టు తీర్పులను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు లేవనెత్తారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ లీగల్ పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత పెద్ద తలనొప్పిగా మారిందంటే, ఒకవేళ హైకోర్టు గనుక స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేసి ఈ ఆధారాల ప్రాతిపదికన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆదేశిస్తే, లేదా స్పీకర్కు కాల పరిమితి విధిస్తూ పునఃపరిశీలించమని చెప్పినా ఖైరతాబాద్తో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం, వారిలో ఒకరిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టడం చట్ట విరుద్ధమని కోర్టుకి తెలిస్తే అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా, నైతికంగా పెద్ద మచ్చగా మారుతుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, ఫిరాయింపుల నిరోధక చట్టం పటిష్టత గురించి మాట్లాడుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికి రక్షణ కల్పించడంపై జాతీయ స్థాయిలో విమర్శలొస్తాయి. ఏదేమైనా నిన్నటి హైకోర్టు విచారణతో ఈ ఫిరాయింపుల డ్రామా ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదనలు విని తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేస్తుందా, లేదా స్పీకర్కు నిర్దిష్ట కాల పరిమితి విధించి మళ్లీ విచారించాలని ఆదేశిస్తుందా? దానం నాగేందర్తో పాటు మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుందో.